సైకిళ్లను పంపిణీ చేయించుతున్న ఎనర్జీ శాఖకు ఎనర్జెటిక్ మినిస్టర్ గారైన శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారిని వేదిక మీదకు సవినయంగా కరతాళ ధ్వనులతో ఆహ్వానిస్తున్నాం. అసిస్ట్ అసోసియేట్ డైరెక్టర్ శ్రీమతి ఎం విష్ణుప్రియ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. 11వ వార్డు కౌన్సిలర్ గారైన శ్రీమతి రంగిశెట్టి సుభాషిణి గారిని వేదిక మీదకు సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. మన అద్దంకి మండల విద్యాధికారి శ్రీ బి సుధాకర్ రావు గారిని వేదిక మీదకు సవినయంగా ఆహ్వానిస్తున్నాం. మన పాత జెడ్పీసీఓ గారిని సవినయంగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ఎంపీడీఓ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. మన పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ గారైన శ్రీ తాళ్ళూరి ప్రవీణ్ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. అద్దంకి ఎంఆర్ఓ గారిని సవినయంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. సభను ప్రారంభించవలసిందిగా అధ్యక్షుల వారికి విన్నవించుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. ఈ సైకిల్ పంపిణీ కార్యక్రమానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారికి, అదేవిధంగా ఇక్కడ అసిస్ట్ తరఫున వచ్చినటువంటి వక్తలకి, అదేవిధంగా ఎంపీడీఓ గారికి, ఎంఈఓ గారికి, సిఇఓ గారికి, తదితర పెద్దలందరికీ కూడా ఈ సభాముఖంగా అభినందనలు తెలియజేస్తున్నాను. గతంలో ఫస్ట్ స్పెల్లో 224 మందికి సైకిల్ ఇవ్వడం జరిగింది. ఈ సెకండ్ స్పెల్లో 309 మందికి, అంటే 6-7 తరగతులు మొత్తం పిల్లలు, అదేవిధంగా 8th 9th గతంలో కొంతమంది హాస్టల్ పిల్లలకి ఇవ్వలేదు, వాళ్ళకి కొంతమందికి ఇస్తున్నాం. ఆల్టుగెదర్ 309 మందికి ఈ సెకండ్ స్పెల్లో మనం ఈ సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మరి ఇక్కడికి వచ్చినటువంటి అందరికి కూడా కృతజ్ఞతలు. తర్వాత గారికి నా నమస్కారాలు. తను అంటే నేను చూస్తున్నాను చాలా ఎనర్జెటిక్గా ఉంటున్నారు. ఎనర్జీ మినిస్టర్కి ఎనర్జెటిక్కి 2 మ్యాచ్ అయ్యాయి. సో స్టార్టింగ్ మీ స్కూల్తో స్టార్ట్ చేశారు. సచ్ అ బిగ్ ఇనిషియేటివ్ అండి. ఈ రోజుల్లో జస్ట్ చేసేసి వెళ్ళిపోతారు, బట్ ఆయన ప్రామిస్ చేసినట్టు సెకండ్ ఫేజ్ కూడా మీ స్కూల్లోనే స్టార్ట్ చేశారు. కంప్లీట్ స్టూడెంట్స్కి ఇవ్వాలన్నది ఆయన కోరిక. టోటల్గా అప్పుడు ఒక ఫేజ్, ఆ రోజు ప్రామిస్ చేసినట్టే ఎంతో గ్యాప్ లేకుండా విత్ ఇన్ ఏ మంత్ మీకు సెకండ్ ఫేజ్ ఇక్కడికి రావడం జరుగుతుంది. సో ఆయన ఇవే కాదండి, అన్నీ చేస్తానని ప్రామిస్ చేశారు మీకు. అప్పుడు డిఓ గారు రిక్వెస్ట్ చేసినట్టు స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చేస్తారు. అండ్ ఇది సైకిల్స్ మాకు స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు ఐఎస్పి ఇటలీ. సో వాళ్ళు మాకు ఎప్పుడో ఎన్నో ఇయర్స్ నుంచి స్పాన్సర్ చేస్తూనే ఉన్నారు. స్కూల్ ఎడ్యుకేషన్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్, స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వివిధ రకమైన యాక్టివిటీస్ ఆసెస్తో చేశారు. సో మా డైరెక్టర్ గారు అయినటువంటి జాస్తి రంగారావు గారు గత 52 సంవత్సరాల్లో సర్వీస్ ఫీల్డ్లో ఇన్ని చాలా జీవితాలు మార్చడం జరిగింది. మీ కమింగ్ టు ద గర్ల్స్ ఎడ్యుకేషన్ ఎన్నో స్కూల్స్ ఆయన కట్టారు. స్కూల్స్ లేని చోట స్కూల్ బిల్డింగ్స్ నిర్వహించారు. ముఖ్యంగా ఆయన మార్కాపూర్లో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఒక చైల్డ్ లేబర్ ఎక్కువ ఉండేది. సో ఆ చైల్డ్ లేబర్ని ఎలాగైనా ఎరాడికేట్ చేయాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ స్కూల్స్ లేవు ఆ రోజు. అక్కడ గవర్నమెంట్ స్కూల్స్తో స్టార్ట్ చేసి అక్కడి నుంచి పిడుగరాళ్ళలో స్కూల్స్ లేవు, కానీ స్టిల్ ఇప్పుడు స్కూల్స్ రన్ చేస్తూ ఉన్నాం వితౌట్ ఎనీ పర్మిషన్ ఆఫ్ కలెక్టర్. ఆల్సో వీఆర్ రన్నింగ్ ద స్కూల్స్ పర్మిషన్ లేకపోయినా. ఎందుకంటే అక్కడ స్కూల్స్ రీడ్ ఉందండి, గవర్నమెంట్ అయితే పెట్టడానికి రెడీగా లేదు ప్రజెంట్. మేము రిక్వెస్ట్ చేశాము, సార్ ఇక్కడే ఉన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను సార్ని రిక్వెస్ట్. పిడిగిరాల సార్, మీరు ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్న పల్నాడులో మేము 2 schools రన్ చేస్తున్నాము. ఆల్రెడీ వీ హ్యావ్ రిక్వెస్టెడ్ ద కలెక్టర్ ఆల్సో, అండ్ అది సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. 128 స్టూడెంట్స్ కంప్లీట్ ఫీడింగ్ నుంచి టీచర్స్ వరకు అసిస్ట్ ప్రొవైడ్ చేస్తూ ఉంది ఇప్పుడు కూడా. అండ్ ఇక్కడ మా కోఆర్డినేటర్స్ కానీ చాలా బాగా అరేంజ్ చేశారు. థ్యాంక్స్ టు హెచ్ఎమ్స్ ఫర్ యువర్ సపోర్ట్.
థ్యాంక్ యూ చిల్డ్రన్. గారికి మరియు ఈ ప్రోగ్రామ్కి వచ్చిన పెద్దలందరికీ నమస్కారము. నేను పోయినసారి సైకిల్స్ తీసుకున్నాను. అంటే సైకిల్స్ ఇవ్వకముందైతే నాకు కొద్దిగా ఇబ్బంది అయ్యాయి స్కూల్కి రావడానికి. పేరెంట్స్ వదిలిపెట్టేవాళ్ళు, కానీ కుదిరినప్పుడు నేను సైకిల్ లేనప్పుడు ఈ స్కూల్కి వచ్చేదాన్ని నడుచుకుంటూ. అప్పుడు షోల్డర్స్ బాగా పెయిన్ వచ్చేది బ్యాగ్ మోసే దాని వల్ల. అయితే ఇప్పుడు సైకిల్స్ తీసుకున్న తర్వాత అది చాలా యూస్ఫుల్ అయ్యింది. అలాగే ఈ సైకిల్స్ ప్రోగ్రాం పెట్టి మా బాలికలందరికీ సైకిల్స్ ఇస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అలాగే ఈ సైకిల్స్ని మేము సరిగ్గా యూజ్ చేసుకొని మా పెద్దలకి, మన పాఠశాలకి, ప్రతి ఒక్కరికి మంచి పేరు తెస్తాము. అలాగే మన ఆంధ్రప్రదేశ్ని ఒక మంచి డెవలప్డ్ స్టేట్గా తీసుకురావడానికి, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రగా మార్చడానికి నా వల్లైన ప్రయత్నం చేస్తానని మాటిస్తున్నాను. మన గర్ల్స్ డెవలప్మెంట్కి సైకిల్స్ అనేవి చాలా యూస్ఫుల్. సో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. పెద్దలకి అందరికి కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. పిల్లలందరూ కూడా కంగ్రాచులేషన్స్. ఇవాళ పోయినసారి మనం అసిస్ట్ ద్వారాను నెదర్లాండ్స్ వాళ్ళు వచ్చి మనకు 220 సైకిల్స్ పైన ఇచ్చారు. 225 ఇచ్చారు. తర్వాత ఆ రోజు మనం వచ్చినప్పుడు 6th క్లాసు 7th క్లాసు అట్లా ఇంకా చిన్నపిల్లలు, హాస్టల్స్లో ఉన్న పిల్లలు కూడా మాకు కూడా కావాలనగానే ఇప్పుడు వేరే సంస్థకి అసిస్ట్ వాళ్ళకే చెప్పాం. మనం రంగారావు గారికి వాళ్ళ అబ్బాయికి వాళ్ళకి చెప్పగానే వాళ్ళు కంపల్సరీగా ఇంకొక డొనేషన్ని వేరే వాళ్ళు ఐఎస్పి అని చెప్పి ఇటలీకి సంబంధించిన వాళ్ళతోటి రిక్వెస్ట్ పెట్టగానే వాళ్ళు కూడా దాదాపు ఇవాళ 309 మందికి మళ్ళీ సైకిల్ ఇస్తూ ఉన్నాం అనమాట. ఎందుకంటే దాదాపు ఇందాక చెప్పింది అమ్మాయి 2 నుంచి 3 కిలోమీటర్ల పైన నడుచుకుంటూ రావాలి. వచ్చిన తర్వాత మనం అలసిపోతాము, స్కూల్లో చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. లేకపోతే కానీ పొద్దున్నే పేరెంట్స్ అంతా కూడా జాబులకు వెళ్తా, ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్తా, మళ్ళీ మీకోసం వెయిట్ చేసి మళ్ళీ స్కూల్లో వదిలిపెట్టాలి. ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీ సైకిల్ మీరు కనుక ఉంటే కనుక మీరు డైరెక్ట్గా స్కూల్కి రావడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీకు కూడా ఆడపిల్లలకు కూడా మంచి ఎక్సర్సైజ్ సైకిల్. ఎప్పుడు కూడా ఈ మధ్య సైకిల్ ఎవరు దొక్కట్లా, కంపల్సరీగా సైకిల్ దొక్కితే మంచి ఎక్సర్సైజ్ కూడా. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఫస్ట్ మీ స్కూల్తో స్టార్ట్ చేసాం, ఇంకా ఎక్కువ స్కూల్స్ కూడా మన కాన్స్టిట్యూన్సీలో ఇస్తామని చెప్పి కూడా మీ అందరికి చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా అదేవిధంగా నెక్స్ట్ కమింగ్ ఇయర్ నుంచి కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం అనే కార్యక్రమం ద్వారా నెక్స్ట్ ఇయర్ నుంచి కమింగ్ రేపు ఎప్పుడైతే స్కూల్కి వస్తారో అప్పటి నుంచి ప్రతి ఇంట్లో విద్యార్థులకి ఒక్కొక్కరికి 15,000, ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా అందరూ కూడా అది కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి ఇస్తాము. తప్పకుండా ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి స్కూల్స్ డెవలప్మెంట్ కోసం కానీ లోకేష్ గారు మంత్రిగా తీసుకున్నారు, స్కూల్ రీఆర్గనైజ్ చేస్తున్నారు. స్కూల్స్ అన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా స్ట్రెంగ్త్గా ఉండాలి, పిల్లలకి అందరూ కూడా మంచి విద్యార్థులుగా తయారు చేయాలనే ఉద్దేశంతో చాలా సంస్కరణలు తీసుకొస్తున్నారు. కనుక మీ అందరూ కూడా కష్టపడి చదువుకొని ఈ చదువుకున్న స్కూల్కి తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకొస్తారని చెప్పి ఆశిస్తూ, ఎక్కువసేపు ఎండ చాలా ఎక్కువగా ఉంది, చాలాసేపు నుంచి నుంచొని ఉంటారు. ఓకేనా అందరికి బాయ్. సైకిల్ పంపిణీ కార్యక్రమం మొదలవుతుంది. పిల్లలు అక్కడే ఉండండి.